ఏ ముహూర్తాన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అథారిటీ అంటే హైడ్రా మొదలైందో కానీ దానికి వీర హారతులు పడుతున్నారు. ప్రజల స్వచ్ఛందంగా కదలి తమ ప్రాంతంలోని ఆక్రమణల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా మా గల్లీకిరా అని బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారు. కాగా హైడ్రా అంటేనే ఇప్పుడు హైదరాబాద్లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నోటీసులు లేవు, గీటీసులు లేవు, నేరుగా కూల్చివేతలే అంటోంది ఆ సంస్థ. వర్షాలు వరదలతో కాస్త నెమ్మదించింది కానీ లేదంటే ఇప్పుడు హైడ్రా దడదడలాడించేసేది. అయితే ఈ వర్షాలు ఒకంత మేలే చేస్తున్నాయన్నట్లుగా హైడ్రా మరో అడుగు వేస్తోంది. జిల్లాల్లోనూ దమ్ము చూపిస్తుంది. హైడ్రా తరహాలో తమ ప్రాంతంలోని ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు చోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మా ఊరిలో ఒకప్పుడు 8 ఎకరాల్లో చెరువు ఉండేదంటూ దాన్ని వెదికి పట్టుకుని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైడ్రాను జిల్లాలకు విస్తరించారని తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లోనూ హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు. చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరం అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర నష్టం జరుగుతోందని, అందుకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనిని జిల్లాలకు విస్తరించాలనే డిమాండ్ వస్తుందని తెలిపారు. అయితే జిల్లాల యంత్రాంగమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ముందుగా ఖమ్మంలోనే తాజాగా వరదలకు ఖమ్మం నగరం తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఆ నగరాన్ని ఆనుకుని ప్రవహించే మున్నేరువాగు పోటెత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది. 100 ఏళ్లలో లేనంత వరద కారణంగానే ఇలా జరిగిందని, 45 సెంటీమీటర్ల వర్షం కురిసిందని మంత్రి తుమ్మల చెప్పగా 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందని సీఎం రేవంత్ అన్నారు. మున్నేరు ఆక్రమణ వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని ప్రకటించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి వీటిని తొలగిస్తామని వెల్లడించారు. మున్నేరు రిటైరింగ్ గోడ ఎత్తు పెంపుకై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. వరదపై మాజీ మంత్రి హరీష్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై కూడా స్పందించాలని కోరారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారని, వాటిని తొలగించాలని చెప్పాలని సూచించారు. రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో వ్యవస్థ ఏర్పాటవుతుందని స్పష్టమవుతోంది. దాని మొదటి టార్గెట్ ఖమ్మం జిల్లాలోనే అవుతుందని కూడా తెలుస్తోంది. కొసమెరుపు హైడ్రా అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అథారిటీ. మరి జిల్లాల్లో ఏర్పాటు చేసే సంస్థలకు ఆ జిల్లా పేరు కలిసొచ్చేలా పేరు పెట్టాల్సి ఉంటుంది.